భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం 22/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి సోమవారం ద్వాదశి రాత్రి 8:52 వరకు నక్షత్రం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 6:01 వరకు వర్జ్యం ఉదయం 11:22 నుండి 12:59 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:18 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:47 నుండి 3:31 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:46 అమృత గడి రాత్రి 7:05 నుండి 10:43 వరకు అమృత గడిలు రాహుకాల ఉదయం 7:30 నుండి 9 వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం లేదు. ఈరోజు బ్రహ్మయోగం అయితే ఉంది ఉదయం 10:37 భవ ఉదయం 9:06 బాలవ రాత్రి 8:55 వరకు కూడా ఉంది. దాన్ని ఏకాది ఉపవాసం చేసిన వాళ్ళు ఈరోజు ద్వాదశ పారాయణ చేసుకోవాలి. సోమవారం కూడా పరమశివుని అభిషేకిస్తే శివకేశవుడి యొక్క ఆరాధన శ్రీమన్నారాయణ ఉద్దేశించిన ఏకాది ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ద్వాదశి వెళ్లకుండా పారాయణ పూర్తి చేసుకుని సర్వనారాయణ పరమాత్మ చరణారవిందార్పణమస్తు అంటూ బ్రాహ్మణ భోజనం మీరు కూడా భోజనం చేసి అక్షతలు నీల చక్రం కూడా విడిచిపెట్టేయాలి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభం మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. మకర కుంభ మీనరాశుల వారికి సామాన్యంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏం చెబుతున్నారో ఈరోజు చూద్దాం. భగవద్గీతలో 14వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ కర్మణా సుకృతం స్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజస్య ఫలం దుఃఖం అజ్ఞానం తామసా ఫలం. ఎంత బాగా చెప్పారో చూడండి. శ్రేష్టమైనటువంటి కర్మలు ఆచరించడం వల్ల సాత్విక ఫలం మంచి పనులు చేయాలి. సాత్విక ఫలం మంచి ఫలితాలు కలుగుతాయి. అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యం, ఈ దానాలు, ధర్మాలు, పూజలు, భగవన్నామ స్మరణ ఇలాంటివి చేస్తే వైరాగ్యం, జ్ఞానం ఇలాంటివి సత్వగుణం అలవడుతుంది. బాగా సంగీతం వినటం, సంగీతం అభ్యాసం చేయడం, గీత అలాగే గ్రంథాల అభ్యాసం చేయడం, చదవడం, వినటం ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే సత్వగుణం బాగా అలవడుతుండడం మంచిది అన్నమాట. రాజస కర్మలు ఫలం వల్ల దుఃఖము, తామసం వల్ల ఫలము అజ్ఞానం కలుగుతుంది. తామసం వల్ల సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదమోహ తమసో భవతో జ్ఞానమేవ. సత్వగుణం వల్ల జ్ఞానము, రజోగుణం వల్ల లోభము, తమోగుణం వల్ల ప్రమాదమోహాదులు, అజ్ఞానం తప్పక ఉత్పన్నమగుతూనే ఉంటుంది అని చెప్పారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. భక్తి వన్న ప్రేక్షకులందరికీ తెలియజేసేది ఏమిటంటే 22వ తేదీ జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:29 అయోధ్యలో రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది. 22వ తేదీ మధ్యాహ్నం 12:27 నుండి కూడా ముహూర్తం అంటే 16 నిమిషాలు ముహూర్త కాలం, మంచి సమయం అన్నమాట. కనీసం 16 నిమిషాలైనా సరే అందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ లేదా శ్రీరామాయ నమః లేదా రామాయ నమః రామాయ నమః శ్రీరామాయ నమః ఏదో ఒక రామనామాన్ని, రామనామ తారకము. మన ధర్మం ఏమిటి? అక్కడికి వెళ్ళాలి. కానీ మనం చాలామంది వెళ్ళలేరు కాబట్టి వెళ్ళలేనటువంటి వాళ్ళు అలాగే పట్టణాల్లోనూ, జిల్లాలలోను, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో కూడా మీ రామాలయాల్లో చక్కగా స్వామికి అభిషేకం చేయించండి. జనవరి 22వ తారీఖుని చక్కగా ఊరంతా కూడా శోభాయాత్ర చేసి హనుమత్ జెండా కానీ రామధ్వజాలు కానీ ధరించి జై శ్రీరామ్ అనే నినాదంతో చక్కగా మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో చక్కగా శోభాయాత్ర చేసి చక్కని స్వామివారికి అభిషేకం చేయడం, విశేషంగా అర్చన చేయించండి. ఆ రోజుని సీతారాముల కళ్యాణం జరిపించండి. ఆ రోజు లేదంటే సామూహికంగా అందరూ కూడా ఈ 22వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 12:27 నుండి కూడా శ్రీరామ నామ తారక మహామంత్రాన్ని జపించండి.